Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti 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 Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Mritangamaya. Om Shanti Shanti Shanti. నిన్న క్లాస్లో మనం రూల్ 9 యొక్క పాయింట్స్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో మనం ప్రధానంగా వితౌట్ రియలైజ్డ్ సబ్జెక్టు పర్పస్ అన్నటువంటి పాయింట్ మనం నిన్న కవర్ చేసుకున్నాం. వీఆర్ క్రియేటింగ్ ఫార్మ్స్, థాట్ ఫార్మ్స్ అన్నటువంటి క్రియేట్ చేసుకోవడం, దాన్ని ఒక చక్కగా ఏర్పాటు చేసుకోవడం, వాటి ద్వారా ఎనర్జీ అన్నటువంటిది సర్క్యులేట్ అవుతూ ఉన్నటువంటి విషయం మనం గమనించుకోవడం, ఇలాంటి విషయాలన్నీ కూడా నిన్న మనం చదువుకున్నాం. విత్ అవర్ రియలైజ్డ్ సబ్జెక్టు పర్పస్. సో మనం మన సబ్జెక్టు పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది రియలైజ్ అవుతూ లైఫ్ లీడ్ చేయాలి. ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నటువంటి ప్రతి వాళ్ళం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. మన కాస్మిక్ ఫేర్లో ఏమని చెప్తారంటే హూ యామ్ ఐ అన్నటువంటి ప్రశ్న వేసుకున్నట్టు ఎవరు ఏమిటి ఈ విషయం కూడా ఒకటి నువ్వు తెలుసుకుంటూ ముందుకు సాగాలంటారు. సో ద ఎంఫసిస్ షుడ్ బి లేడ్ అపాన్ ద వర్క్ రియలైజ్డ్ in the above paragraph. According to the clarity of vision and the depth of the inner realization, so will be the adequacy of the created form, and so will be the strength of the life which will enable it to perform its intended function. సో మన విజన్ ఎప్పుడైతే క్లారిటీగా ఉంటుందో, క్లియర్గా ఉంటుందో, దాని యొక్క లోతులు ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకొని మనం ఏం చేయడానికి మనం ఈ జన్మనేటువంటిది మనకి ఇచ్చారనే విషయం మనం చక్కగా తెలుసుకొని సాధనలో మనం ఏది మనం చేసుకోవడానికి మనకి ఇది ఇచ్చారనే విషయం మనం తెలుసుకొని వర్తించడం చేత ఏమవుతుందంటే మనం చేసేటువంటి పనులు చాలా పర్ఫెక్ట్గా వెళ్తాయి. అది బాగా తెలుసుకోండి. Up to the present time, the majority of aspirants in the world express the results of little and weak thought but rapid action. The goal of for students should at this time be rapid concentrated thought and slow action. Rapid action కాకుండా స్లో యాక్షన్ ఉంటారు. అంటే నిదానంగా చేసుకుంటారు. ఏదైనా గ్రంథం చదువుతుంటే వారం రోజులు ఫినిష్ చేసేస్తాం, అలా వెళ్ళిపోకండి. చక్కగా చదువుకోండి. లేదా ఏదైనా ఒక సేవ చేస్తా అంటే హడావిడిగా చేసేసుకోకండి. దానికి లాంగివిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. చిన్న పని అయినా సరే లాంగివిటీ ఉండాలి. ఎంతమందికి మందులు ఇచ్చామని కాదు, ఎన్ని సంవత్సరాలు మనం వైద్య సేవ చేసాం అంతది ఎక్కువ. రోజు పావు గంట పెట్టుకోండి, లేదా గంట పెట్టుకోండి, లేదా వారానికి ఒక రోజు పెట్టుకోండి, నెలకి ఏదైనా మీ ఇష్టం. బట్ కంటిన్యూటీ ఆఫ్ పర్పస్, ఆ కంటిన్యూటీ ఆఫ్ థింగ్స్ అంటుంటుంది ఎక్కువ వాల్యూ ఇస్తారు పరమగురు. ఏదో ఒక రోజు హడావుడిగా చేసేసాం అయిపోయింది అంటుంటుంది, అలాంటిది కన్నా కంటిన్యూటీ ఆఫ్ థింగ్స్ అంటుంటుంది ఎక్కువ ఉంటారు. అందుగురించి స్లో యాక్షన్ అన్నారు. The goal for students should at this time be rapid concentrated thought and slow action. That slow action, however, will be potent in result. There will be no lost motion, no delayed reactions, and no tendency towards hesitation. No delayed action ఉండకూడదు, no tendency towards hesitation ఉండకూడదు. మనకి తర్వాత no lost motion. వీడు చేయవలసినటువంటి పని చేయడానికి కరెక్ట్గా ఆ టైంకి వీడు రెడీ అయి ఉండాలి. కానీ పొద్దున 6 గంటలకు చేయాల్సినటువంటి పని సారీ సార్ నేను ఇప్పుడే లేచాను 9 గంటలకి వీడు తయారై కూర్చుంటానంటే అలాంటిది ఉండదు. నో లాస్ట్ మోషన్. 6 గంటలకు కూర్చోవాలంటే 2 నిమిషాల ముందరే చక్కగా హాయిగా ప్రశాంతంగా కూర్చుంటాను. అది సో అలాంటిది ఉంటుంది. నేను ఫెయిల్యూర్స్ అంటుంటుంది వీడికి ఉంటుంది. అంటే ఫెయిల్ అంటే వీడు కమిట్ అయినటువంటి టైం కానీ, ఏదైనా వీడు వెళ్ళాల్సినటువంటి అపాయింట్మెంట్స్ కానీ ఎక్కడ కూడా వీడు వదిలేసేయడం, మర్చిపోవడం ఇలాంటివి ఉండవు వీడికి.
The attention of the thinker being focused on the mental plane, the progress of his manifested thought will be sure and inevitable. So attention of the thinker being focused on the mental plane, progress of his manifested thought will be sure and inevitable. వీడు ఫోకస్ ఎప్పుడు మెంటల్ ప్లాన్ మీద ఉంటే వీడు ఏది చక్కగా ఎలా చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాడు, అది చక్కగా అది అలా రూపం దాలుస్తుంది. మనం ఎప్పుడు కూడా మెంటల్ ప్లాన్ తోటి మనం లింకప్ అవడం అంటే మానవుడు హ్యాస్ టు లింక్ విత్ ద మెంటల్ ప్లాన్. ఎందుచేతనంటే మెంటల్ ప్లాన్ తోటి లింకప్ అయి వర్క్స్ చేయడం చేత ఏమవుతున్నారు, వీడు ఒక థాట్ అనేటువంటి దానికి వీడు చక్కటి ఎనర్జీ ఇవ్వగలిగిన వాడు అవుతాడు. థాట్కి ఎప్పుడైతే ఎనర్జీ వీడు తోడు చేస్తాడో అప్పుడు జరగబోయేటువంటి పనులు చాలా పర్ఫెక్ట్గా జరుగుతాయి. దాని గురించి మనకి నెక్స్ట్ రూల్లో వస్తుంది, అన్ని చదువుకుందాం. The attention closely focused and the energy of life aspect steadily applied. When the idea is clearly grasped, the attention closely focused. మన అటెన్షన్ చక్కగా ఫోకస్ చేసుకోవడం చేత and the energy or life aspect steadily applied, the result will be irresistible appearance and potent action on the physical plane. This thought must be borne in mind if the dangers of the left-hand path are to be avoided. Dangers of the left-hand path are to be avoided. అంటే మనకి ఈ పైనుంచి ఇవన్నీ దిగుతూ ఉన్నాయి అనేటువంటిది మనం ఎలా తెలుసుకుని మనం మెంటల్ ప్లేన్లో ఎక్కువ ఉండడం అనేటువంటిది చేస్తే మన యొక్క థాట్కి ఆ శక్తి అనేటువంటిది ఉంటుంది. థాట్కి ఉన్నటువంటి శక్తి చేత భౌతికంగా ఇవన్నీ ఏర్పడుతున్నాయి. వీడు అప్లికేషన్స్ ఎక్కడ అక్కడ సెంట్రల్ నుంచి వీడు వచ్చాడండి. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వీడిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాడికి డైరెక్ట్ వీడికి ఇంకేం ఇది ఉండదు. అది ఎట్లాగో మెంటల్ ప్లేన్లో నుంచి వీడు దిగినటువంటి వాడికి ఫిజికల్ ప్లేన్లో వీడు అడ్డంకులు చెప్పించడం, అవి అడ్డంకులు చేయడం ఇలాంటివి వీడి మీద పని చేయవు. వాడెవడో మంత్రం వేసాడు మన మీద, ఏమీ పని చేయదు. వాడెవడో మన మీద ఏదో మనకి చెడు జరగాలని వాడు ఏదో చేసాడు, ఏమీ లేదు. మన గేడు దాకా వెళ్తుంది, అది అక్కడే పడిపోతుంది, మనం టచ్ చేయలేదు. ఎందుకు? బికాస్ హీఈస్ లింక్డ్ విత్ ద మెంటల్ ప్లేన్. మెంటల్ ప్లేన్ నుంచి వీడి థాట్ అనేటువంటిది ఎమనేట్ అయ్యి అది భౌతిక రూపంగా వస్తుంటుంది. కాబట్టి వీడికి ఎక్కడ కూడా ఇలాంటివి ఏవి కూడా వీడిని టచ్ చేయలేదు. ఎవడైనా ఏదైనా అడ్డు చెప్పడం కానీ, ఇగో నువ్వు పని అవ్వలేదు, ఇలాంటివి వీడి లైఫ్లో ఉండదు. ఇంకా బాగా చెప్పాలి అంటే పిల్లి ఎదురొస్తే పని అవ్వదంటారు కదా, అలాంటివి వీడి దగ్గర వర్తించవు. ఎందుకంటే వీడి యొక్క థాట్కి ఆ బలం ఉంటుంది. పిల్లి ఎదురొచ్చి చూసా మనకు పని అవ్వలేదు, ఇలాంటిది ఉండదు వీడి దగ్గర అసలు. ఎందుకంటే ఎనర్జీస్ అన్నీ కూడా పైనుంచి దిగుతూ ఉన్నాయి, మెంటల్ ప్లేన్లో నుంచి ఇవన్నీ దిగుతున్నాయి. పిల్లి ఎక్కడి నుంచి దిగింది? గోడ నుంచి దిగింది. దానికి దీనికి చాలా తేడా ఉంది కనుక ఇలాంటివి వీడి దగ్గర పనిచేయవు. Which will produce a truer understanding of the words left-hand path. We are dealing here primarily with those thought forms which man creates. We are dealing with those thought forms which man creates. సో ఇందులో మనకి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పాత్ అంటే ఏంటి అనేటువంటి విషయాలు కొన్ని చెప్తున్నారు. The left-hand path concerns the matter aspect and the life poured into the form serves only to vitalize the atoms in substance. The potency of the love aspect as wielded by the soul is lacking. లెఫ్ట్ హ్యాండ్ పాత్కి రైట్ హ్యాండ్ పాత్కి ఏంటంటే తేడా అవి చెప్తున్నారు మనకి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కన్సర్న్స్ ద మ్యాటర్ ఆస్పెక్ట్ అండ్ ద లైఫ్ poured into the form serves only to vitalize the atoms in substance. లైఫ్ ఆస్పెక్ట్, ఇప్పుడు ఒక సబ్స్టెన్స్ ఉంది, దానిలో లెఫ్ట్ హ్యాండ్ పాత్లో ఉన్నటువంటి వాడికి ఆ లైఫ్ సబ్స్టెన్స్ దేని వరకు హెల్ప్ చేస్తుందంటే ఆ సబ్స్టెన్స్ రూపం వరకు అది హెల్ప్ చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ పాత్లో ఉన్నటువంటి వాడికి అంతమించి ఇంకేం ఉండదు. అంటే ఏంటి? లైఫ్ అనేటువంటిది ఆ ఫారం దగ్గర వచ్చి అది అక్కడ స్ట్రక్అప్ అయిపోతుంది. కానీ అది ఏం చెయ్యాలి? ఫారం ఆస్పెక్ట్ నుంచి వీటిని అప్లిఫ్ట్ చేయాలి. నిజానికి లైఫ్ ఆస్పెక్ట్ ఫారంలో ఉంది, ఫారంను వీడు చూస్తున్నప్పుడు వీడు ఏమవ్వాలి? ఫారం నుంచి ఎలివేట్ అవ్వాలి. దేని నుంచి వచ్చిందో దానికి లింకప్ అవ్వాలి ఫారంను చూస్తున్నప్పుడు. అది లైఫ్ ఆస్పెక్ట్ ఫారంలో ఉండడం వల్ల బెనిఫిట్. కానీ లెఫ్ట్ హ్యాండ్ పాత్రలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నది? ఫారంని మాత్రమే చూసేటట్టు చేస్తుంది. వెంకట్రావు అంటే వెంకట్రావే కనబడతారు, కానీ అందులో వెంకట్రావులో ఉన్నటువంటి దైవాంశం మనకు కనబడదు లెఫ్ట్ హ్యాండ్ పాత్రలో ఉన్నప్పుడు. అలా
The form serves only to vitalize the atoms in substance. The potency of the love aspect as wielded by the soul is lacking. ఎందుకంటే సోల్ ఆస్పెక్ట్ అంటున్నది అందులో ఉంటుంది. సోల్ ఆస్పెక్ట్ అంటున్నది లేకపోతే మనలో వాడికి ఒక లవ్ ఆస్పెక్ట్ అంటున్నది వర్తించదు. నీకేం కావాలి, ఇగో 10 రూపాయలు ఇస్తే ఈ వస్తువు ఇస్తా, లేకపోతే లేదు, వెళ్ళిపోతుంది. వాడు ఎంత సోదరుడైనా ఎంత తెలిసినవాడైనా సరే వీడు విరుపుకోడు. కుదరదు, అంతే కుదరదు. అలా ఉంటుంది అంతే. అంటే జనరల్ థింగ్స్, బిజినెస్ అని కాదు, జనరల్ థింగ్స్ అన్ని కూడా వీడు ఆ బేస్గా రన్ అవుతుంటాడు లెఫ్ట్ హ్యాండ్ పాత్ర. The form created is constituted of mental matter, second point, of astral matter and of physical substance. So ఫారం అనేటువంటి దేని చేత తయారవుతుంది మనకంటే మెంటల్ మ్యాటర్, ఆస్ట్రల్ మ్యాటర్ అండ్ ఫిజికల్ సబ్స్టెన్స్. దీంతో ఇట్ ల్యాక్స్ ద సోల్ కాంట్రిబ్యూషన్. వీటిలో సోల్ ఎక్కడ ఉంటుందో ఉండదు. సో మన ఎదుటివాడి యొక్క ఫిజికల్ అపియరెన్స్, వాడి యొక్క హావభావ ప్రదర్శనలు, లేదా వాడి యొక్క ఈర్ష్యాసు ద్వేషములను, లేదా వాడి యొక్క ప్రేమాప్యతలు, వీటిని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుతున్నాం కదా. సో ఇవన్నీ కూడా ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ బేస్డ్గా రన్ అవుతున్నది, కానీ అందులో సోల్ ఆస్పెక్ట్ లేదు. Its purpose is in line with the development of form, but not in line with soul expression. సో ఇందులో సోల్ ఎక్స్ప్రెషన్ అనేది జీవుల్లో ల్యాకింగ్గా ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్ పాత్రలో ఉన్నటువంటి వాడు ఇవి మాత్రమే దృష్టిలో పెట్టుకుని వాడు వర్తిస్తాడు. నిజానికి వీటి అన్నిటికీ కన్నా పైన ఉన్నటువంటిది సోల్. సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఫైనల్. సోల్ యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేటువంటిది ఈ ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ని మాత్రం చూస్తున్నటువంటి వాడికి సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది బోధపడట్లేదు. సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ చూడలేకపోతున్నాడు. సోల్ యొక్క ఎక్స్ప్రెషన్స్ చూడలేకపోతున్నాడు కాబట్టి వాడు లెఫ్ట్ హ్యాండ్ పాత్రలో ఉన్నవాడు అయిపోతున్నాడు. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. నౌ థర్డ్ పాయింట్. ది లెఫ్ట్ హ్యాండ్ పాత్ therefore is the path of progress for substance or matter. It is a path of progress for substance or matter. లెఫ్ట్ హ్యాండ్ పాత్రలో ఉన్నటువంటి వాడు ఏంటంటే ఏదో ఈ వల్ల కొనుక్కున్న దీనికన్నా బెటర్ ఏది ఉంది అది, దీనికన్నా బెటర్ గురువు ఎవడున్నాడు వాడు, దీనికన్నా బెటర్ దైవం ఎవడున్నాడు ఆయన, ఇలా ఇదంతా. సో దట్ ఈస్ నాట్ లెఫ్ట్ హ్యాండ్ పాత్. ఇట్ ఈస్ నాట్ ది పాత్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫర్ ది సోల్ ఆస్పెక్ట్. ఇట్ ఈస్ ద వే ఆఫ్ ది హోలీ ఘోస్ట్ అన్నది, బట్ నాట్ ది వే ఆఫ్ ది సన్ ఆఫ్ గాడ్. సో మనకి పురాణాల్లో ఫాదర్, మదర్, హోలీ ఘోస్ట్ అని చెప్పేస్తారు. హోలీ ఘోస్ట్ కాదు అక్కడ ఉండాల్సింది, సన్ ఆఫ్ గాడ్గా మనం చూడాలి వాడిని. ఇప్పుడు ఐసిస్, అసురస్, హారస్ లేస్తారు వాటిలో అక్కడ ఏంటంటే హోలీ ఘోస్ట్ అని రాస్తారు. హోలీ ఘోస్ట్ అంటే ఏంటంటే యు ఆర్ డీలింగ్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్ పాత్. సన్ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద సోల్ ఆస్పెక్ట్. సో ప్రకృతి, పురుషుడు, వాళ్ళిద్దరి వలన ఏర్పడినటువంటి జీవుడు, ఇలా చెప్పినప్పుడు వాడు హోలీ ఘోస్ట్ అని వేస్తున్నాడు. కానీ నిజానికి ఏమిటి, ఎలా వేసుకోవాలి మనం అంటే ఇదంతా మనకి కాస్మిక్ పేర్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫాదర్ ఈజ్ స్పిరిట్ ఆస్పెక్ట్, మదర్ ఈజ్ మ్యాటర్ ఆస్పెక్ట్. వీళ్ళిద్దరి వలన ఏర్పడుతూ ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్. సో సోల్ ఆస్పెక్ట్ని ఏమని చెప్తారంటే సన్ ఆఫ్ గాడ్గా చెప్తారు. సో జీవులందరూ కూడా భూమి మీద సర్వస్వం అన్నీ కూడా సోల్ ఆస్పెక్ట్గా వచ్చినటువంటి, కానీ హోలీ ఘోస్ట్ ఆస్పెక్ట్గా వచ్చినటువంటి కాదు. దానికి వాడు వెంకట్రావు కాదు, వాడు ఒక సోల్ ఆస్పెక్ట్. వాడు ఆ సోల్ యొక్క ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్కి వెంకట్రావు అని పేరు పెట్టాం మనం. సో వాడు వెంకట్రావు అని చూస్తున్నప్పుడు మనం రాసుకునేటువంటి ఏంటంటే హోలీ ఘోస్ట్ అని రాసుకుంటాం. వాడిని సోల్ ఆస్పెక్ట్గా చూడవాలి కాబట్టి ఇక్కడ అని చెప్తున్నారంటే ఆయన సన్ ఆఫ్ గాడ్. సో వీడు లెఫ్ట్ హ్యాండ్ పాత్రలో ఉన్నటువంటి వాడు వాడిని హోలీ ఘోస్ట్గా చూస్తాడు. సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి విషయం వాడికి వెళ్ళదు. I express this truth in these words as it serves particularly to make the distinction clear and yet preserves the integrity of substance, matter and their unity within the one life. It is third point. Fourth point is దాని ఇక్కడ క్లియర్గా ఇప్పుడు మనం చెప్పుకున్నది క్లియర్గా ఇది నా ఉద్దేశం అని చెప్పాను. Fourth point is all forms created at every stage are either confined to the left hand path or embrace it and yet go beyond it and follow the right hand way. సో ఏదైనా సరే భూమి మీద ఏర్పడినటువంటి అన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ పాత్ నుంచి నెమ్మదిగా రైట్ హ్యాండ్ వేలో కూడా తిప్పుతాయి. సో ఇవన్నీ కూడా దేనికి తిప్పుతాయి అంటే రైట్ హ్యాండ్ పాత్లోకి తిప్పుతాయి. లెఫ్ట్ హ్యాండ్ పాత్లో ఉన్నవాడైనా సరే
ఒకానొక స్టేజ్లో వాడికి రియలైజేషన్ అనేటువంటిది వస్తుంది, వాడు రైట్ హ్యాండ్ పాత్రలో వాడు వస్తాడు. అదన్నమాట. ఎలా అయితే లోకాయుతుడికి రియలైజేషన్ వచ్చి వాడు రైట్ హ్యాండ్ పాత్రలోకి వాడు టర్న్ అయిపోతారు, ఆయన ఆ రకంగా రైట్ హ్యాండ్ వే అన్నారు ఆయన. ఎట్ గో బియాండ్ ఇట్ అండ్ ఫాలో ది రైట్ హ్యాండ్ వే. దిస్ సెంటెన్స్ ప్రొవైడ్స్ ఫుడ్ ఫర్ థాట్ అండ్ ఇట్స్ మీనింగ్ ఈజ్ డిఫికల్ట్ టు గ్యాదర్. వీడు బియాండ్ టు ఇట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వీడు రైట్ హ్యాండ్లోకి వెళ్ళాలి. లెఫ్ట్ హ్యాండ్ పాత్రలో వీడు ఇక్కడ దగ్గర అక్కడ స్ట్రక్అప్ అయిపోవడమే. దానికి బియాండ్గా వెళ్ళినప్పుడు వాడికి బాధపడేటువంటిది ఏంటంటే అప్పుడు రైట్ హ్యాండ్ పాత్రలో కొట్టాలి. ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్లోనే ఉంటున్నవాడు లెఫ్ట్ హ్యాండ్లోనే ఉంటాడు. ఇప్పుడు సోల్ ఆస్పెక్ట్లోకి ఎప్పుడైతే వీడు వెళ్ళిపోతాడో హీ విల్ బి టర్న్ టు ద రైట్ హ్యాండ్ పాత్. అంతే చక్కగా మనకు మందిరంలో లోకాయుతుడు అక్కడ దాకా వెళ్తాడు, వెళ్ళాడికి అక్కడ దాకా వాడు ఉద్దేశములు వేరు, వాడు భావములు వేరు, వాడు ఇది వేరు, ఇదంతా వేరు. ఎప్పుడైతే వాడు టర్న్ అయ్యాడో, సోల్ ఆస్పెక్ట్ని టచ్ చేశాడో వాడు రైట్ హ్యాండ్ పాత్రలోకి వెళ్ళిపోయాడు. ఆ మూమెంట్లో రైట్ హ్యాండ్ పాత్రలోకి వెళ్ళిపోతాడు. Right hand way. This sentence provides food for thought and its meaning is difficult to gather. It should be borne in mind that all forms, whether they follow the right or left hand way, are alike up to certain points. మీరు ఏ పాత అనేటువంటి దానికి వెళ్ళినప్పుడు రైట్ ఆర్ లెఫ్ట్ కొంత స్టేజ్ వరకు కామనే. ఎవడైనా సరే ఆ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కేంత వరకు పాత్ వాడిది వేరువేరుగా ఉండొచ్చు, రైట్ హ్యాండ్ అని లెఫ్ట్ హ్యాండ్ అని. అక్కడి నుంచి వాడిది ఒకటిగా ఉంటుంది. అది ఒక ఆస్పెక్ట్. లేదా ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేటువంటి వాడు వీడు ఇద్దరిది ఆల్మోస్ట్ సేమ్గా నడుస్తుంది, కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇద్దరిది వేరే అలా ఉంటుంది. అంటే ఎట్ గో బియాండ్ ఇట్, ఇట్ షుడ్ బి borne in mind that all forms, whether they follow the right or left hand way, are alike up to a certain point. They travel the same progressive stages and at one time in their career they appear uniform and alike. At one career they appear uniform and alike. అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ వాడు రైట్ హ్యాండ్ వాడు ఒక స్టేజ్ వరకు ఇద్దరిది సాధన ఒకటి రాగానే ఉంటుంది. ఒక స్టేజ్ అంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్గా వీడు కూర్చుని ప్రేయర్ చేసినా, పూజ చేసినా, ప్రవచనాలు చెప్పినా, ధ్యానం చేసినా, ఏది చేసినా ఇద్దరిది ఒకటి రకంగానే ఉంటుంది. సోల్ ఆస్పెక్ట్ని ఎప్పుడైతే వీడు స్టార్ట్ చేసుకుంటాడో దట్ మీన్స్ అక్కడ వీడి ఇంకా రైట్ హ్యాండ్ పాత్. అక్కడ దాకా వీడిది వాడితే కామనే. అంటే వీడు నా గురువు మాస్టర్ సివి అని చెప్పి పూజ చేసిన, వేరేవాడు ఇంకొకడో షిరిడి సాయిబాబా అని చెప్పుకుని పూజ చేసిన, ఇంకొకడు ఎవడో రామకృష్ణ పరమహంస అని పెట్టుకుని పూజ చేసిన, ఇక్కడ దాకా అందరిది కామనే. అప్పుడు ఫోటో అపియరెన్స్ తేడా, ఆయన షర్ట్ వేసుకున్నాడు, ఈయన షర్ట్ వేసుకోలేదు, ఆయన కప్పని వేసుకున్నాడు, ఇలాంటివి తేడాలు అంతే. కానీ దానికన్నా బియాండ్గా వెళ్ళినప్పుడు మాత్రం తేడా వచ్చేస్తుంది. హీ ఎంటర్స్ ఇంటు ద సోల్ ఆస్పెక్ట్. ఇప్పుడు సోల్ ఆస్పెక్ట్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అది అక్కడ తేడా వస్తుంది. అక్కడ దాకా అందరిది కామన్. They travel the same progressive stages and at one time in their career they appear uniform and alike. Only when their purpose appears does the distinction becomes apparent, and hence the training of the aspirant in right motive as a preparatory step to true occult work. ఈ యొక్క మోటివ్ ఏంటి, రైట్ మోటివ్ ఉండాలి. వాడికి వీడికి హాని చేసేటట్టు నేను మాత్రమే బాగుపడాలను, నేనంటే ఏమిటి, ఫిజికల్, అది వీడి ఉద్దేశం. అలా వీడు చేసుకుంటున్నాను సేపు వీడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నువ్వు ఏ చేయైనా సరే ఒకటే అన్నట్టుగా ఉంటుంది వీడి జీవితం. సో వీడు సోల్ ఆస్పెక్ట్ని ఎప్పుడైతే వీడు టచ్ చేసుకుంటూ వీడు వెళ్తాడో అప్పుడు వీడి యొక్క ఇది మారిపోతాడు. అది ఇక్కడ చెప్తున్నారు. సో ద క్వశ్చన్ మైట్ బి ఆస్క్డ్, వాట్ ఈస్ మెంట్ బై అక్కల్ట్ వర్క్? True occult work involves the contacting of the plan, right desire to cooperate with the plan, the work of thought form building, and the confining of the attention of the creator of these thought forms to the mental plane. This is of so potent a nature that the thought forms created have a life cycle of their own and never fail to manifest and perform their work. Never fail టు మేనిఫెస్ట్ అండ్ పెర్ఫార్మ్ ద వర్క్. ఎవరికైతే ఈ 3 పాయింట్స్ వాడి చక్కగా తెలుసుకుని వాడు సాధన చేసుకోవడం మొదలు పెడతాడో వాడు హీ విల్ నెవర్ ఫెయిల్ ఇన్ హిస్ వర్క్. ఏమిటవి? ఒకటి, నెంబర్ 1 ఇస్ ది కాంటాక్టింగ్ ఆఫ్ ద ప్లాన్. వీడికి ప్లాన్ అన్నటువంటిది వీడికి తెలియాలి. క్రితం జన్మలో ఎక్కడి దాకా వీడు చేసుకుంటూ వచ్చాడు, ఫర్దర్ ప్లాన్ ఆఫ్ వర్క్ ఏమిటి, అదొక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే పరమ గురువుల యొక్క కార్యక్రమం ఏమిటి, దట్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ వర్క్. ప్రస్తుతం 2022లో వాళ్ళు చేద్దాం అనుకున్నటువంటి కార్యక్రమం ఏమిటి తెలియాలి.
దాన్ని తగ్గట్టు వీడు తయారవ్వాలి. సరిగ్గా ఎవరైతే తయారై ఉంటారో వాళ్ళకి చెప్తారు వాళ్ళు. సో అది తెలుసుకుని ఆ విధంగా వీడు సంసిద్ధుడే ఉండడం. అది ది కాంట్రాక్టింగ్ ఆఫ్ ద ప్లాన్. పి క్యాపిటల్. ప్లాన్ అంటే మొత్తం భూగోళం మీద ఒక ప్లాన్ అనేటువంటిది నిర్వహింపబడుతుంది. ఆ ప్లాన్లో వీడు భాగం అసలు ఏంటి ఆ ప్లాన్ అనేటువంటిది వీడు తెలుసుకోవాలి ఫస్ట్ ద కాంట్రాక్టింగ్ ఆఫ్ ద ప్లాన్ అన్నారు. తర్వాత రైట్ డిజైర్ టు కోఆపరేట్ విత్ ద ప్లాన్. వీడికి రైట్ డిజైర్ టు కోఆపరేట్ విత్ ద ప్లాన్. ఆ ప్లాన్కి వీడు కోఆపరేట్ చేయాలి. వీడు ఆ రకంగా వీడు ఆ విధమైనటువంటి కోరిక వీడు కలిగి ఉంటారు. రైట్ డిజైర్ అన్నారు. తర్వాత ది వర్క్ ఆఫ్ థాట్ ఫామ్ బిల్డింగ్ అండ్ కన్ఫైనింగ్ ఆఫ్ ది అటెన్షన్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ దోస్ థాట్ ఫార్మ్స్ టు ద మెంటల్ ప్లేన్. క్రియేటర్ అంటే ఈ మెంటల్ ప్లేన్లో మనకి క్రియేటర్ నుంచి ఎమినేట్ అయ్యేటువంటి థాట్ ఫార్మ్స్ అంటే మనలో నుంచి ఏర్పడుతూ ఆ ప్లాన్ ఎప్పుడైతే తెలుసుకున్నాడో దాన్ని తగ్గట్టే వీడు థాట్ ఫార్మ్స్ అన్నట్టు వీడు క్రియేట్ చేసుకోవాలి. రైట్ డిజైర్ అన్నటువంటిది ఏర్పడింది కాబట్టి దాన్ని బట్టి వీడు థాట్ ఫార్మ్స్ అన్నటువంటి క్రియేట్ చేస్తాడు. దానికి తగ్గట్టుగా ఎనర్జీస్ అన్నటువంటి పాస్ ఆన్ అవుతాయి. దాన్ని తగ్గట్టే వీడు దినచర్య పెడుతూ ఉంటుంది. ఇది కలిగి ఉంటాడు వీడు. It is third point. Fourth point is the direction of the thought form from the mental plane and the confining of the attention to that specific enterprise, knowing that right thought and right orientation leads to correct functioning and the sure avoidance of the left hand path. Right గా ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పాత్రలకు వెళ్ళిపోయే ఛాన్సే లేదండి. ఇప్పుడు మోటో రైట్గా ఉండాలి. రైట్ ఓరియంటేషన్ కలిగి ఉండాలి. మాస్టర్ సివి అంటే రైట్ ఓరియంటేషన్ కలిగి ఉండాలి. మాస్టర్కి అంటే రైట్ ఓరియంటేషన్ కలిగి ఉండాలి. అంటే వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారో దాన్ని మనం వినగలగాలి. అంటే మా గురువు గొప్ప లేదా మీ గురువు గొప్ప ఇలాంటి వాటిల్లో మనం పడిపోకుండా వాళ్ళు ఏంటి ప్రజలకి లేదా లోకానికి వాళ్ళు ఏమి ఇద్దామని వచ్చారనేటువంటిది వీడికి చక్కగా వీడికి తెలుసుకోవాలి. వాట్ ఈస్ హిస్ ప్లాన్ ఆఫ్ వర్క్. సో ఆయన యొక్క ప్లాన్ ఆఫ్ వర్క్లో ఏమిటి ఆయన సూచించుదాం అనుకున్నారు. ఫర్దర్గా ఏ ప్లాన్ ఆఫ్ వర్క్గా జూన్ వెళ్ళాలని ఆయన సంకల్పం చేశారు. ఇది వీడికి చక్కగా స్ఫురణకు రావాలి. దాన్ని చక్కగా రైట్ డిజైర్. అందులో మాస్టర్ గారి ప్లాన్ ఆఫ్ వర్క్లో మనం ఏమిటి చక్కగా తెలుసుకోండి. తెలుసుకోవడం చేత అంటే ఉదాహరణ ఏదో పరమ గురువు వాళ్ళు ఒక రైట్ ప్లాన్ ఆఫ్ వర్క్ అంటుంది మనకు చక్కగా తెలియాలి. సో అలా తెలుసుకున్నప్పుడు నేను అందులో ఏం చేయగలను దానికి చక్కటిగా వీడు ఆయన ప్లాన్ ఆఫ్ వర్క్ వీడికి ఎప్పుడైతే తెలుస్తుందో అది వీడి యొక్క విల్ ఆస్పెక్ట్లోకి అది దిగాలి. అది దిగినప్పుడు ఉదాహరణకి మాస్టర్ గారు ఆయన అందరికీ కూడా ఉచితంగా హోమియో వైద్య సేవ చేయాలి. నేను డాక్టర్ని కాదు, ఇప్పుడు నేనేం చేయాలి? హోమియో నేర్చుకోవచ్చు మాస్టర్ గారి గ్రంథాలు చదువుకొని. ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పండి. సో చక్కగా వీడు ఆయన ప్లాన్ ఆఫ్ వర్క్ ఏమిటి? చక్కగా అందరికీ వైద్య సేవ చేద్దామని, చక్కగా అందరినీ ఒక హయ్యర్ కాన్షియస్నెస్ వైపు అందరినీ కూడా లిఫ్ట్ చేయడం అని ఒక భాగవతం ఇవన్నీ చెప్పడం ఇలా ఉంది అది ప్లాన్ ఆఫ్ వర్క్. సో అది చక్కగా వీడికి రైట్ ప్లాన్ ఆఫ్ మాస్టర్ రీకే అంటే వీడు చక్కగా విడిపోవాలి. దిగిన తర్వాత దానికి నేను ఏ రకంగా కోఆపరేట్ చేయాలి? నేను ఒక మంచి గ్రంథాలు మాస్టర్ గారు రాసిన నేను చదువుకుని 10 మందికి అది ఆ గ్రంథాల్లో ఉన్న విషయాలైనా నేను చెప్పాలి. లేదా చక్కగా జ్యోతిష్యం అయినా నేను చక్కగా నేర్చుకుని జ్యోతిష్యంలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి అప్రోచ్ ఆఫ్ థింగ్స్ అంటే చక్కగా తెలుసుకుని ఆ విధంగా నేను చెప్పాలి. లేదా హోమియోపతి నేర్చుకోవాలి, లేదా ఇవన్నీ నేర్చుకోవాలి. అది మాస్టర్ గారు సంపూర్ణం. సో ఈ రకంగా వీడు ప్లాన్ ఆఫ్ వర్క్ ఆఫ్ మాస్టర్స్ అంటే వీడు చక్కగా తెలుసుకుంటాడు. దానికి తగ్గట్టుగా వీడు ఒక థాట్ అంటే క్రియేట్ చేసుకుంటాడు. కొన్ని కోరిక అంటే ఉంటే చేయలేం కదా, మనకి దానికి తగ్గట్టుగా థాట్ అంటే క్రియేట్ చేస్తాడు. హోమియోపతి నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఉదాహరణ చక్కగా ఎవరో పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళని ఏదో ఒక సంప్రదించుకోవడం, లేదా మాస్టర్ గారు రాసినటువంటి గ్రంథాలు ఒక్కొక్కటి అదే చదువుకుంటూ రావడం. లేదా సంథింగ్ హీ ప్లాన్స్, హీ గెట్స్ ఐడియాస్. ఎవడు కూడా నిజంగా చెప్పదు. హీ గెట్స్ ఐడియాస్. చక్కగా ఇగో ఈ గ్రంథాలు కొనుక్కుందాం అనుకుంటాడు, అది కొనుక్కుంటాడో చదువుకుంటూ వస్తుంటాడు. ఇలా నెమ్మదిగా వాడు సరిదిద్దుకుంటూ వెళ్తాడు. అది ప్లాన్ ఆఫ్ థింగ్స్ అంటే. ఆ రకంగా ఈ 4 పాయింట్స్ చెప్పారు. దిస్ ఈస్ ఏ లెసన్ లిటిల్ అప్రిషియేటెడ్ బై aspirants. They enlarge in emotional desire for the appearance of their thought form and the manifestation of the idea. So వీడు emotional desire for the appearance of their thought form and the manifestation of the idea. They spend much time following the orthodox methods of work and the physical plane activities. They wear themselves out by identifying themselves with the form they have created instead of remaining detached from it and acting solely as the directing agents. So
సో మనం జనరల్గా మన యొక్క పొద్దు నుంచి రాత్రి దాకా చూస్తే ఇటువంటి కార్యక్రమం ఎలా ఉంటుందంటే మన యొక్క ఫిజికల్ ప్లేన్ ఫిజికల్ బాడీ దీనికి అటాచ్డ్గా కార్యక్రమాలు అనేవి ఎక్కువగా సాగుతుంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలంటే అంటున్నారు. సో దే స్పెండ్ మచ్ టైమ్ ఫాలోయింగ్ ద ఆర్థోడాక్స్ మెథడ్స్ ఆఫ్ వర్క్ and in physical plane activities. They wear themselves out by identifying themselves with the form they have created instead of remaining detached from it and acting solely as the directing agents. Learn to work on the plane of mind. దాని మీద కాదండి, మీరు మైండ్ మీద మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. మెంటల్ ప్లేన్లో వర్క్ చేయడం అంటే ఎలా అనేటువంటిది తెలుసుకోండి. ఫిజికల్గా ఒకరికి ఒక మంచి సలహా ఇవ్వడం ఇదంతా ఫిజికల్. మెంటల్ ప్లేన్లో వర్క్ చేయడం అనేటువంటిది హయ్యర్. వీడు ఎప్పుడైతే వీడు మెంటల్ ప్లేన్లో వర్క్ చేయడం అనేటువంటిది వీడు తయారవుతాడో, పరమూరు ఎలా అయితే వాళ్ళు అక్కడ ఉండి ఇంత జీవుల చేత వాళ్ళ యొక్క కార్యక్రమం అనేటువంటి నిర్ణయింపజేస్తారో, అలా వీడు మెంటల్ ప్లేన్లో వీడు వర్క్ చేయడం చేత ఏమవుతుందంటే సర్వజీవుల ద్వారా వీడు పని చేయడం అనేది వీడు నేర్చుకుంటారు. దట్ ఈస్ నెక్స్ట్ స్టెప్. వీడు పొద్దు నుంచి రాత్రి దాకా సేవ చేయడం అనేటువంటిది దట్ ఈస్ ప్రైమరీ స్టెప్. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి? వీడు అక్కడ ఉన్నా లేకపోయినా 10 మంది ఆ పని చేసేయగలగడం అనేటువంటిది రాదు. మనం అక్కడ లేము, అయినా ఒక 10 మంది వెళ్ళి అక్కడ చక్కగా వైద్య సేవ చేసేసేయడం అది జరగాలి. సో అది ఎప్పుడు చేయడం వీడికి వస్తుందంటే వీడు మెంటల్ ప్లేన్లో వీడు ఉండడం అనేటువంటిది చేసుకుంటూ వస్తే అప్పుడు వీడికి ఆ పని చేయడం అనేటువంటిది వస్తుంది. అందు గురించి లెర్న్ టు లివ్ ఆన్ ద ప్లేన్ ఆఫ్ మైండ్ అంటున్నారు. అది build there your form, remembering that if you submerge yourself in the form for which you are responsible, it may obey and dominate you, and then the form will be the dominant factor and not the purpose of its existence. When the form controls, then comes the danger that it may be turned in the wrong direction and finds its way on the left-hand path, and so increase the power of matter, and it holds over sentient souls. సో వీడు ఎప్పుడైతే వీడు దీనిలో ఫారెన్ ఆస్పెక్ట్గా వీడు ఎవాల్వ్ అవుతాడో, ఫారెన్ ఆస్పెక్ట్ని చూడడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందో, దానివల్ల వీడు లెఫ్ట్ హ్యాండ్ పాత్రలోకి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూసుకుంటాడు. సెంటియంట్ సోల్స్ని చూడలేకపోవడం అంటున్నది. పేషెంట్లు వీడు నాకు డబ్బులు ఇచ్చాడా లేదా, వీడు పళ్ళు తెచ్చాడా లేదా అంటే దృష్టి వీడికి ఉంటుంది అనుకోండి, వీడు చక్కటి మందు వాడికి ఇవ్వలేడు కదా. లెర్న్ టు వర్క్ ఆన్ ది ప్లేన్ ఆఫ్ మైండ్. Build there your form, remembering that if you submerge yourself in the form for which you are responsible, it may obsess and dominate you, and then the form will be the dominant factor and not the purpose of its existence. అది కానీ అది సబ్మర్జ్ అవ్వలేదు అనుకోండి, it dominates, form will dominate. సార్ నన్ను చూసి నువ్వు నమస్కారం చెప్పట్లేదు అన్నటువంటి భావన వీళ్ళు ఎక్కువ ఉంటుంది. సో అది సబ్మర్జ్ అవ్వకపోతే. When the form controls, then comes the dangers. When the form controls, then comes the danger that it may be turned in the wrong direction and finds its way on the left-hand path. ఎప్పుడైతే ఫామ్ అన్నటువంటిది అంత ఫామ్ అన్నటువంటిది కంట్రోల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు వీడు లెఫ్ట్ హ్యాండ్ పాత్రలో వెళ్ళిపోతాడు. And so increase the power of matter it holds over sentient souls. It might be briefly added that anything that tends to increase the power of matter and add to the potent energy of form substance produce a tendency to the left hand path and a gradual attraction away from the plan and purpose from which it veils and hides. మెయిన్గా అదే ఇక్కడ ఒక జాగ్రత్తగా ఈ రకంగా ఉండండి. ఇన్ అన్ ఆశ్రమం ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. Only the sons of man know the distinction between the magic of the right and left hand ways. Sons of man అంటే సోల్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి వాడి చక్కగా తెలుస్తుంది ఇక్కడ రైట్ హ్యాండ్ పాత్రలో ఉంది, లెఫ్ట్ హ్యాండ్ పాత్రలో ఉన్నాము. And when they have achieved these two ways will disappear. వీడు ఎప్పుడైతే ఇది అంటే సవికల్పము నిర్వికల్పము అన్నటువంటిది ఎవరికి? సమాధి స్టేట్కి, సమాధి స్థితికి వెళ్లకుండా ముందు ఉన్నప్పుడు సవికల్పం నిర్వికల్పం అని రెండు చెప్పారు. నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి వాడికి సవికల్పం నిర్వికల్పం అన్నటువంటి రెండు పేర్లు ఉండవు ఇంకోటికి. అలా అన్నమాట.
సో అందు గురించి ఎవడైతే రైట్ హ్యాండ్ పాత్రలో వెళ్ళిపోతాడో ఈ రెండు పాత్ర వాడికి ఇంకా వర్తించవు అని చెప్తున్నారు. The two ways will disappear when the sons of men know the distinction which exists between matter and substance. The lesson of this epoch will be grasped. Other lessons will be left, but this one passes. వీడికి చక్కగా men know the distinction which exists between matter and substance. ఈ సాధనలో ఉన్నటువంటి సబ్స్టెన్స్కి మ్యాటర్కి అంటే ఫారంకి ఫారంలో పనిచేస్తున్నటువంటి లైఫ్కి రెండింటికి చక్కగా తేడా తెలిసిపోయినటువంటి వాడు అవుతాడు. వాడు దేనికి వాడు లొంగనటువంటి స్థితిలో వాడు ఉంటాడు. మ్యాటర్ అండ్ సబ్స్టెన్స్ టుగెదర్ వర్క్ అవుట్ ద వే ఆఫ్ డార్క్నెస్. సబ్స్టెన్స్ అండ్ పర్పస్ బ్లెండ్ ఇండికేట్ ద వే ఆఫ్ లైట్. సో సబ్స్టెన్స్ అండ్ పర్పస్. సబ్స్టెన్స్ మాత్రం అంటే అందులో ఉన్నటువంటి పదార్థము పరమార్థము రెండు తెలియదు. పరమార్థం తెలిసినటువంటి వాడు వీడు లైట్లోకి వెళ్ళగలుగుతాడు. పదార్థం మాత్రమే ప్రధానంగా తెలిసినటువంటి వీడు లెఫ్ట్ హ్యాండ్ పాత్రలోకి వెళ్ళిపోతాడు. దాంతో రూల్ 9 మనకు ఎట్లా అవుతుంది. సో రూల్ 9లో మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సోల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అనుకుంటే చక్కగా మనం కలిగి ఉండడం చేత మనం ఎక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ పాత్రలోకి మనం వెళ్లకుండా ఉండగలుగుతాం. రైట్ హ్యాండ్ పాత్రలో ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే ఒక రైట్ మోటివ్ కలిగి ఉంటాడు. చక్కగా వాడికి ఏవి కూడా వాడికి డిస్టర్బెన్సెస్ అన్నటువంటి ఏవి కూడా వాడు క్రియేట్ చేయనటువంటి స్థితిలోకి వాడు ఉండగలిగేటువంటి స్థితి వాడికి ఏర్పడుతుంది ఈ రూల్ 9. సో ఈ రూల్ మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కండెన్సేషన్ నెక్స్ట్ ఎన్షూర్స్ ద ఫైర్ అండ్ వాటర్ మీట్ ద ఫార్మ్ స్వెల్స్ అండ్ గ్రోస్. ఫైర్స్ అండ్ వాటర్ మీట్ అంటే ఇప్పుడు మైండ్లోకి వీడు వెళ్ళినట్టు వాడు ఫైర్ అండ్ వాటర్, అది ఫైర్ అండ్ వాటర్ మీట్. The form swells and grows, that the magician set his form upon the proper path. The form swells and grows. So ఫారం ఆస్పెక్ట్ అప్పుడు ఏర్పడేటువంటి ఫారం ఆస్పెక్ట్ వేరుగా ఉంటుంది. సో దాని చేత వీడు నిర్వహింపబడుతుంటాడు కాబట్టి that the magician set his form upon the proper path. వీడు చక్కగా వీడు పాత ఏమిటి, వీడు వెళ్ళవలసినటువంటి మార్గం ఏమిటి, అది వీడు చక్కగా ఏర్పాటు చేసుకుని వీడు ఆ మార్గంలో వీడి ప్రయాణం అనేటువంటి సాగుతూ ఉంటుంది. అది మనకు రూల్ 9 అన్నటువంటి చెప్పినటువంటి విషయం. సో నౌ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ద రూల్ 10. యాజ్ ద వాటర్ bath the form created, they are absorbed and used, the form increases in its strength. But the magician thus continue until the work suffices. Let the outer builders cease their labors then, and let the inner workers enter on their cycle. This is rule 10. ఇది మనం ఒక 7-8 హెడింగ్స్లో మనం ఇదంతా చదువుకుంటాం. అందులో ఫస్ట్ హెడింగ్ ఏంటంటే థాట్ ఫామ్ బిల్డింగ్. ఇది మనం చదువుకున్నాం. In rule 10, 2 facts about the form are stated, which are true of all forms, and 3 strong injunctions are given in the following terms. మెయిన్గా 2 facts మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఏంటంటే ఒకటి, the form absorbs and uses the waters in which it is immersed. ఫారం ఆస్పెక్ట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది అసలు? సో వాటర్ ఆస్పెక్ట్ నుంచి ఫారం ఆస్పెక్ట్ అంటుంది. ఐస్ గడ్డ ఎక్కడ కట్టుతుందండి? నీటి నుంచి ఐస్ గడ్డ కట్టుకోవడం అనేటువంటిది వస్తుంది. సో చోట్లో ఫారం ఆస్పెక్ట్ అనేటువంటిది ఎలా తయారవుతుంది అది అన్నటువంటి విషయానికి ఇది చెప్తున్నారు. ద ఫారం అబ్జార్బ్స్ అండ్ యూజెస్ ద వాటర్స్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఇమ్మర్స్. ఆ ఫారం ఎక్కడి నుంచి వచ్చింది? ఐస్ గడ్డలో ఉన్నది కూడా నీరే, వేరే పదార్థం ఏం కాదు. కాకపోతే ఒక ఐస్ గడ్డగా ఏర్పడుతూ ఉన్నటువంటి దానికి ఏంటంటే నీటికి ఒక దాంట్లో టెంపరేచర్ డిఫరెన్స్ ఇక్కడ ఏర్పడింది. లేదా సబ్స్టెన్స్ అన్నటువంటిది ఎలా ఫార్మ్ అయిందంటే వాటర్ ఆస్పెక్ట్ అయితే చోట్లో అంతా కూడా జలములు అన్నది. చోట్లో నిండు ఉన్నది అంతా కూడా జలములే. అది చెప్పుకుంటూ వస్తారు నెక్స్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే యాజ్ ఎ రిజల్ట్ ఇట్ గ్రోస్ ఇన్ స్ట్రెంగ్త్. దానివల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ స్ట్రెంగ్త్. ఇది జరుగుతుంది. దీన్ని మనం ఏమని చెప్తున్నా అంటే దట్ ద మ్యూజిషియన్ గో ఆన్ బిల్డింగ్ హిస్ ఫార్మ్ అంటిల్ ఇట్స్ అడిక్వేట్ పొటెన్సీ ఇస్ అష్యూర్డ్. ఇప్పుడు బిల్డింగ్ హిస్ ఫార్మ్స్, అందువల్ల మ్యూజిషియన్ ఏం చేస్తారంటే హి గోస్ ఆన్ బిల్డింగ్ హిస్ ఫార్మ్. అదే మనం ఇందాక చదువుకున్నాం రూల్ 9లో స్వెల్స్ అండ్ గ్రోస్ అన్నారు. వీడు ఎప్పుడైతే సోల్ ఆస్పెక్ట్గా వీడు ఉండడం అనేటువంటి వీడు చేసుకుంటూ వెళ్తాడో హీ స్వెల్స్ అండ్ గ్రోస్ అంటే వీడి యొక్క పరిధి పెరిగిపోతూ ఉంటుంది. వేర్ వాటర్స్ అండ్ ఫైర్ మీట్ అన్నారు.
వాటర్స్ ఫైర్ మీట్ అయ్యేది ఎక్కడ? దాన్ని అగ్ని సూర్యన్స్గా చెప్పుకున్నాం. ఈ అగ్ని సూర్యన్స్ మనలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే యాస్ట్రల్ ప్లేన్లో మనని మెంటల్ ప్లేన్కి లింకప్ చేయడానికి హెల్ప్ చేస్తున్నటువంటి వాళ్ళు అగ్ని సూర్యన్స్. సో వీళ్ళ వల్ల ఏమవుతుందంటే మనం వేర్ దిస్ వాటర్ అండ్ ఫైర్ మీట్ అన్నట్టు జరుగుతుంది. ఫైర్ ఆస్పెక్ట్లో మనం లింకప్ అవ్వగలుగుతాం. సో అది జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే బిల్డింగ్ హిస్ ఫార్మ్ until its adequate potency is assured. సో ఈ adequate potency assured అంటే కనుక వీడి యొక్క పరిధి అలా పెరుగుతూ వెళ్తుంది. ఎంత అంటే అంతలా. Then let the outer builders cease from labor. Let the inner builders enter on their cycle. Outer builders cease. అంటే రూపములు బయట ఇస్తున్నటువంటి వాడు మనకు మేస్త్రి కనబడుతున్నాడు, కానీ మేస్త్రి వెనకాతల ఆ రూపాన్ని తయారు చేసినటువంటి వాడు ఆర్కిటెక్ట్, ఆ సివిల్ ఇంజనీర్. వాళ్ళని వీడు సంబంధం వాళ్ళతో పెట్టుకుని వీడు చూసుకుంటారు. ఎందుకంటే మేస్త్రితో ఇక్కడ గోడ ఎందుకు గడ్డ, ఇక్కడ కిటికీ ఎందుకు వీటని వీటికి కాదు, వాడికి చెప్తే వాడు వీడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతే, అది మార్గం. సో వీడు తెలుసుకుంటాడు. We have seen how in the process of thought form building, the time came when the form had to be oriented in the right direction and set upon the proper path in order to carry out its creator's will and purpose. So thought form building అంటే మనం చక్కగా తెలుసుకుంటే ఈ విషయాలు అనేవి మనకు అదే అంటారు. సో థాట్ ఫారం బిల్డింగ్ అన్నటువంటి విషయం మనం చక్కగా అది ఒక చాలా పెద్ద సైన్స్ చక్కగా. సో ఇది మనం మామూలుగా సాధనలో మనం ఎలా చేసుకోవచ్చు అంటే చక్కగా ఒక థాట్ అనుకుంటే చక్కగా ఏర్పడినటువంటి దానికి ఫారం అనుకుంటే ఏర్పడటం, దాన్ని చక్కగా ఒక రూపం అనుకుంటే దానికి ఇవ్వబడటం, అది సృష్టిలో ఏర్పడుతున్నటువంటి థాట్కి ప్రపోర్షనేట్గా ఇది వస్తుంది. ఇది జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అప్పుడు థాట్ ఫారం బిల్డింగ్ అనుకుంటుంది చక్కగా సృష్టి అనేటువంటిది ఎలా అయితే వచ్చిందో దానికి ప్రపోర్షనేట్గా వీటిలో థాట్ ఫారం బిల్డింగ్ అనుకుంటుంది వీళ్ళు చక్కగా చేసుకోవడం చేత ఏం జరుగుతుందంటే the time came when the form had to be oriented in the right direction and set upon the proper path. It is to be oriented in the right path. సృష్టి ఎలా అయితే నడుస్తుందో వీడిది అదే తాళం లయ వీడికి ఏర్పడింది. 9 రూల్స్ వీడు చదువుకుని 10th రూల్కి వచ్చేటికి అదే తాళం లయ వీడికి వచ్చేసిందండి ఇప్పుడు. సో సృష్టిలో ఎలా ఏ తాళ లయాత్మకముగా థాట్ ఫార్మ్స్ అనుకుంటూ ఏర్పడుతున్నాయో అదే వీడికి ఏర్పడటం అనే స్థితిలో వీడు వచ్చాడు. And set upon the proper path in order to carry out its creator's will and purpose. సో దేని చేద్దంటే ఈ క్రియేటర్స్ విల్ అండ్ పర్పస్ అంటే ఫుల్ఫిల్ చేయడంలో వీడు దానికి తగ్గటువంటి వీడు బిందులో నీళ్ళు వీడు తెచ్చుకున్నాడు. ఈ బిందులో నీళ్ళు ఎక్కడి నుంచి అంటే చోట్ల నుంచి వచ్చినవే. సో దీని యొక్క పర్పస్ ఏమిటంటే వాడి కుటుంబానికి అంటే లేదా వాడి ఊరు వాడికి లేదా వాడి దేశం వాడికి లేదా మానవులకి మీరు అంటే దాని యొక్క లెవెల్ ఎలానో మీరు మెజర్ చేసుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఆ మెయిన్ యొక్క క్రియేటర్స్ విల్ అండ్ పర్పస్ అంటుంటుంది వీళ్ళకి అందించడానికి వాడు చేస్తుంది. అలా ఉంటుంది. దిస్ టేక్స్ ప్లేస్ ఫెయిర్లీ ఎర్లీ ఇన్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ ఓరియంటేషన్ ది వర్క్ ఆఫ్ బిల్డింగ్ ప్రొసీడ్స్ ఫర్ ది థాట్ ఫార్మ్ ఈజ్ నాట్ ఎట్ రెడీ ఫర్ ద ఇండిపెండెంట్ లైఫ్. సో దిస్ టేక్స్ ప్లేస్ ఫెయిర్లీ ఎర్లీ ఇన్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ ది ప్రాసెస్ ఆఫ్ ఓరియంటేషన్ ది వర్క్ ఆఫ్ బిల్డింగ్ ప్రాసెస్. ఈ ఓరియంటేషన్ ఎప్పుడైతే వీడు అయ్యాడో చోట్లో అనుకుంటాడు దాంతో అప్పుడు వర్క్ అనుకుంటుంది అప్పుడు స్టార్ట్ అవుతుంది. వర్క్ ప్రొసీడ్స్ అనుకుంటాను. ఫర్ ది థాట్ ఫార్మ్ ఈజ్ నాట్ ఎట్ రెడీ ఫర్ ద ఇండిపెండెంట్ లైఫ్. థాట్ ఫార్మ్ అనుకుంటుంది ఇండిపెండెంట్ లైఫ్కి ఇంకా వీడు అంటే దానికి తగ్గట్టుగా వీడు థాట్ ఫార్మ్ అనుకుంటుంది క్రియేట్ చేసుకో ఫస్ట్. చోట్లో ఏర్పడుతూ ఉన్నటువంటి దానికి తగ్గట్టుగా వీడు ఆ రకమైనటువంటి థాట్ వీడు క్రియేట్ చేసుకోవడం అంటే ఫస్ట్ వీడు రావాలి. ఉదాహరణకి బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారు, ఆయన బ్యాంక్ యొక్క రూల్స్ వాడికి ఇచ్చేస్తారు. A to Z రూల్స్ కొన్ని ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారంగా వీడు నడుస్తుంది అదన్నమాట. సో ఈజ్ నాట్ ఇన్ ఎ స్టేజ్ టు యాక్ట్ ఇండిపెండెంట్ లైఫ్ అంటే ఇండిపెండెంట్గా ఆ బ్రాంచ్ వర్క్ చేయగలిగేటువంటి అంటే ఈ రూల్స్కి బియాండ్గా కానీ లేదా ఈ రూల్స్లో లేనటువంటి పాయింట్ కానీ వాడు వర్క్ చేయడానికి ఇంకా ఆ స్థితి వీడికి రాదు. సరే నాకు A to Z చేశాడు, దేర్ మే బి సమ్ అదర్ పాయింట్స్, అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. There is a true analogy between the gestation period of an infant and that of a thought form. ఎలా అయితే తల్లి గర్భం దాల్చడం
తెల్లవాడు పుట్టడం అనేటువంటిది ఎలా అయితే అది 9 నెలల కథయో, అలాగే జీవుడి యొక్క థాట్ అన్నటువంటిది ఏర్పడటం, అదొక ఫారం ఆస్పెక్ట్కి రావడం అనేటువంటిది కూడా అలాంటి కథేనండి అంటారు. చాలా అంటే ఒక థాట్కి ఎంత ఇది ఉంటుందో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. The importance of the right placement of the child within the womb is never overlooked by a good physician. So, right placement of the child within the womb. అది చక్కగా అది ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉండాలి కదా, వూంబ్లో కరెక్ట్గా ఉండాలి. అంటే ఏంటి, ఒక థాట్ అనేటువంటిది కరెక్ట్గా వీడు సెట్ చేసుకోవాలి. And where there is analogously a wrong position upon the path to be followed into manifested existence, death and trouble of ensue. సో రాంగ్గా ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది, డెత్. సో వీటి థాట్ అంటుంటది ఎప్పటికీ అది అలా కొనసాగాలంటే ఇట్ షుడ్ హ్యావ్ ఏ ఓరియంటెడ్ విత్ ది స్పేస్. చోట్లో ఏర్పడుతున్నటువంటి థాట్కి వీడికి ఒక ఓరియంటేషన్ అనేది ఏర్పడాలి. అలా కాకుండా ఏర్పడేటువంటి అన్నిటి కూడా డెత్ ఎన్ష్యూస్. ది అనాలజీ ఇస్ క్లోజ్ యాజ్ యు వెల్ నో. బర్త్ ఇస్ ప్రిసీడెడ్ బై ది బ్రేకింగ్ ఆఫ్ ది వాటర్స్. బర్త్ అంటుండేది రావాలంటే ఫస్ట్ ఏమవుతుంది, బ్రేకింగ్ ఆఫ్ ది వాటర్స్ కదా. ఉమ్మునీరు బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు పిల్లవాడు బయటకు వస్తారు కదా. సో అది ఎలాగో చాలా అద్భుతంగా. అలాగే మన ఒక థాట్ అంటున్నది కూడా అది మేనిఫెస్ట్ అవ్వాలంటే ఏమిటి, అది ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి కింద దిగాలి. అంటే దట్ ఈస్ కాల్డ్ ది బ్రేకింగ్ ఆఫ్ ది వాటర్స్. మేనిఫెస్ట్ అవ్వడానికి అది ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి భూమి మీదకి దిగడం, దట్ ఈస్ కాల్డ్ ది బ్రేకింగ్ ఆఫ్ ది వాటర్స్. And before the thought form brings about the desired results on the physical plane, there comes to a similar action. ఎప్పుడైతే అది ఫిజికల్ ప్లేన్లోకి దిగిందో అది ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి అది కట్ ఆఫ్ అయి ఫిజికల్ ప్లేన్లోకి వచ్చింది. అంతకుముందు ఏమిటి, మనకు ఏర్పడినటువంటి థాట్ ఫారంకి ఇది దాని మీద దానికి ఎన్నో 6 రంగులు దిద్దాం, ఈ రంగు ఇలా ఏదో మొత్తం ఆ ఏర్పడినటువంటి ఆలోచనకి అనేక రకాలైనటువంటివన్నీ కూడా జోడింపడ్డాయి. ఎప్పుడైతే అది ఫిజికల్గా వచ్చేసిందో దట్ మీన్స్ ఇట్ హ్యాస్ డిటాచ్డ్ ఫ్రమ్ ది ఆస్ట్రల్ ప్లేన్. The waters of desire become so potent as to cause precipitation and the consequent appearance of the desired form of expression. Consequent appearance of the desired form of expression. అంటే దీనిలో ఆ డిజైర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనుకుంటే దీనికి ఇవ్వబడింది. అంటే ఫారం ఆస్పెక్ట్ అంటుండేది ఏర్పడింది ఈ థాట్కి. అంటే లేదా ఒక వస్తువు తయారు చేశాడు, ఉదాహరణకు ఒక ల్యాప్టాప్ తయారు చేశాడు. ఫస్ట్ వాడికి దాంట్లో అలాంటి ఫీచర్స్ పెట్టాలి, ఇలాంటి ఫీచర్స్ పెట్టాలి, అది ఇవన్నీ ప్లాన్ చేశాడు. ఎప్పుడైతే అది ఒక ల్యాప్టాప్గా తయారైపోయిందో ఈ ల్యాప్టాప్లో వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా ఇందులో నిక్షిప్తం అయిపోయింది. సో దీనిలో ఎటువంటి ఫీచర్స్ రావాలి, ఎటువంటి ప్రోగ్రామింగ్ చేయాలి, ఇవన్నీ వీడు చేసి పెట్టేశాడు ఆ రకంగా. Let us take the facts and analogies as they stand and study them from the standpoint both of the macrocosm and the microcosm. ఇప్పుడు చోట్ల ఎలా వర్తిస్తుంది, జీవుల్లో ఎలా వర్తిస్తుంది, దిస్ ఇస్ వెరీ హైయెస్ట్ పాయింట్. ఇది చాలా ఆయన హయ్యర్ లెవెల్కి అలా తీసుకొని చెప్తున్నారు. We note that the form absorbs and uses the substance wherein it is immersed. Our solar system is one of the many and not the greatest. Form absorbs and uses the substance wherein it is immersed. Form absorbs and uses the substance. ఫారం ఏం చేస్తుంది, ఇప్పుడు ఫారం అనేటువంటిది ఉంది, దేహం అనేటువంటిది ఉంది, లేదా ఒక రూపం అనేటువంటిది. ఆ ఫారం అబ్జార్వ్ సబ్స్టెన్స్. జీవులు ఉన్నాడు, వీడు పరమాత్మ నుంచి వీడు వేరు కాదు కదా, వీడిలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, ప్రతి సబ్స్టెన్స్లోనూ పరమాత్మ ఉన్నాడు కదా. సో ఇట్ అబ్జార్బ్స్ అన్నారు, ఇట్ అబ్జార్బ్స్ అండ్ యూజెస్ ది సబ్స్టెన్స్. సో దాని వినియోగం అనేటువంటిది ఉంది. పరమాత్మ జీవుల్లో లేడు అనుకో, వీడికి వర్తించిన లేదు. అందుగురించి ఏమన్నారు ఇక్కడ, ఫారం అబ్సార్బ్స్ అండ్ యూజెస్ ది సబ్స్టెన్స్ వేరెన్ ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్. ఎక్కడ ఇమ్మర్స్ అయింది ఇది, ఇది ఆయనలోనే ఉంది ఫారం అనుకుంటాడు. వీడు ఆయన నుంచి వేరుగా ఉన్నాడు అనుకుంటున్నాడు, కానీ ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ ది సేమ్. సో ఇది అందులోనే ఇమ్మర్స్ అయి ఉంది ఇది, అందువల్ల ఇది ఎగ్జిస్టెన్స్ అంటుంటే దీనికి. అలానే ఆయన నుంచి వేరుగా ఉన్నాడంటే వేరుగా లేడు, ఈ ఫారంలో కూడా ఉన్నది ఆయనే. అది ఇక్కడ చెప్తున్నారు. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ మెనీ అండ్ నాట్ ది గ్రేటెస్ట్. It constitutes a fragment of a greater whole,
This greater whole formed a 7 parts, or 7 solar systems, is itself immersed in the waters of space, is born of desire, and therefore a child of necessity. మొత్తం ఇదంతా కూడా మీరు మొత్తం ఈ చోటు అంతా కూడా ఒక నదియో ఒక సముద్రమో అలా భావించండి ఫస్ట్ ఒక కాసేపు. అందులో 7 పడవలు ఉన్నాయి, అంటే 7 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. సో మన సోలార్ సిస్టమ్ మాత్రమే కాదు, ఇలాంటివి ఇంకో 6 ఉన్నాయి. సో ఇవి మొత్తం కూడా ఈ జలముల్లో ఇవన్నీ కూడా తేలుతూ ఉన్నాయి. సో సోలార్ సిస్టంలోనూ వాటర్ ఆస్పెక్ట్ ఉంది, సోలార్ సిస్టమ్ కూడా వాటర్ ఆస్పెక్ట్లో తేలుతుంది. సోలార్ సిస్టంలో భగవంతుడు లేయడం కాదు, ఇందులో కూడా ఉన్నది ఆయన, ఆ సబ్స్టెన్సే ఇందులో కూడా ఉంది. ఆ సబ్స్టెన్స్ చేతనే ఇది లేదు. కనుక ఇది ఈ ఐస్ గడ్డ ఎక్కడి నుంచి తేలుతుందంటే, ఈ ఐస్ గడ్డలో ఉన్నది కూడా నీరే. ఈ మొత్తం అంతా కూడా విశ్వం అంతా కూడా సముద్రం, దాని నారాయణుడు అని చెప్తారు. చాలా అద్భుతంగా, అంటే ది మోస్ట్ హైయెస్ట్ ఎక్స్ప్లెనేషన్ నాన్నగారు నారాయణ ఉపనిషత్తు అంత చాలా అద్భుతంగా ఇస్తారు. సో మహానారాయణంలో అందులో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు. సో ఈ విశ్వం అంతా కూడా జలములు. ఈ జలముల్లో అక్కడ ఉన్నటువంటి అణువులు వాటి చేత ఒక రూపం అన్నట్టు ఏర్పడింది, ఐసుగడ్డ అన్నట్టు తయారైంది. ఈ ఐసుగడ్డలో ఉన్నది కూడా నీరే. ఈ ఐసుగడ్డగా ఒక రూపం ఏర్పడేవాడికి అది నీటిలో తేలగలుగుతుంది, అది సపరేట్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టు దానికి వచ్చింది. ఐసుగడ్డగా లేదనుకోండి, విశ్వంలో ఒకటిగా అయిపోయింది. కనుక ఇలాంటి 7 ఐసుగడ్డలు ఉన్నాయి ఈ విశ్వంలో అని చెప్తున్నారు. ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇమర్స్డ్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ స్పేస్, ఈజ్ బోర్న్ ఆఫ్ డిజైర్, అండ్ దేర్ఫోర్ ఎ చైల్డ్ ఆఫ్ నెసెసిటీ, డ్రాస్ ఇట్స్ లైఫ్ ఫ్రమ్ ది సరౌండింగ్స్. ఇట్ డ్రాస్ ఇట్స్ లైఫ్ ఫ్రమ్ ఇట్స్ సరౌండింగ్స్. ఇది ఎక్కడి నుంచి దీనికి లైఫ్ ఆస్పెక్ట్ వస్తుందంటే, దీని పక్కన అంటుకుని ఉంటుంది కదండి ఈ ఐసుగడ్డకి చుట్టూతా, దాని నుంచి లైఫ్ ఆస్పెక్ట్ అంటుంటే సౌరమండలంలోకి వస్తుంది. ఈ సౌరమండలంకి లైఫ్ ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, అసలు లైఫ్ ఆస్పెక్ట్ లోనే ఇది ఉందండి. సూర్యుడికి ఎక్కడి నుంచి వస్తుందంటే, సూర్యుడే ఒక వెలుగులో ఉన్నాడు కనుక ఆయన చుట్టూతా ఎంత పదార్థం అయితే ఆయనకు అంటుతుందో ఈ జలములు, దాన్ని ఆయన తీసుకుని మనకి ఇస్తున్నాడు. సో ఐసుగడ్డ నీటిలో అది తేలుతుంది, అది సరౌండింగ్ ఆస్పెక్ట్స్ అంతా కూడా దానికి అది ఎంతగా అంటే, ఒక విశ్వంలో ఒక ఐసుగడ్డ అంటే ఎంత ఆఫ్టర్ నథింగ్ అలా చెప్పుకోవచ్చు మనం. సో దాని చుట్టూతా ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి ఆ లైఫ్ ఆస్పెక్ట్ని అది తీసుకుంటుంది ఆ సూర్యుడు. అది తీసుకునేటువంటి గుణం ఉంది, ఇచ్చేటువంటి గుణం ఉంది, అంతే సూర్యుడు, ఇంక వేరేది ఏం లేదు. ఆయన ఆ చోట్లో నుంచి, ఎందుకంటే చోట్లో ఇదంతా కూడా ఒక విశ్వంలో పనిచేస్తున్నటువంటి ఒక లా. ఎందుకంటే నీకన్నా అదే మనం నిన్న చెప్తున్నటువంటి అప్పర్ హ్యాండ్ లోవర్ హ్యాండ్ ఇది వర్తిస్తున్నాడు. ఆయన హయ్యర్ ఆస్పెక్ట్ నుంచి ఆయన తీసుకుంటున్నాడు, లోయర్ ఆస్పెక్ట్స్కి ఆయన ఇస్తున్నాడు, అంతే. అది సూర్యుడు చేస్తున్నటువంటి పని. సో ఆయన చుట్టూతా ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ని ఆయన స్వీకరిస్తున్నాడు. ఆయన దేనికి చోట్ల ఉన్నటువంటి ప్రాణవాయువు జీవుడు ఎలా అయితే స్వీకరిస్తున్నాడో, అలా సూర్యుడు కూడా చోట్లో ఉన్నటువంటి దాన్ని లైఫ్ ఆస్పెక్ట్ని ఆయన స్వీకరిస్తున్నాడు. తద్వారా ఆయన జీవించగలుగుతున్నాడు. ఆయన నుంచి అది 10 మందికి వస్తుంది ఆ లైఫ్ ఆస్పెక్ట్ అంటే. ఇది చేస్తూ ఉండడం చేత మాత్రమే సూర్యుడికి ఎగ్జిస్టెన్స్ అంటాడు. దీని గురించి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః. ఓం శాంతి.